మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెళ్లి చేసుకున్న తర్వాత మా పెళ్లికి ముందు మా అన్నయ్య మీరు ఎట్లా పెళ్లి చేసుకుంటారో చూస్తా నేను, మీరు ఎట్లా ఉంటారో చూస్తా నేను, సూర్యాపేటలో ఉండనిస్తానా నేను. సూర్యాపేటలో సంచలనం లేపిన కృష్ణ అలియాస్ బంటి హత్య కేసులో దాదాపు పరువు హత్యగానే పోలీసులు అయితే ఒక అంచనాకు వచ్చిన పరిస్థితి ఉంది. దీంతో ఏదైతే కృష్ణ మామగారు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులే హత్య చేశారని కూడా పోలీసులు అయితే దాదాపు ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఆసుపత్రిలో మాత్రం ఒక విషాదకరమైన వాతావరణం అయితే ఉంది. అయితే కృష్ణ అసలు ఎప్పుడు వెళ్ళాడు, ఏం సంగతి, ఆమెకు ఒకవైపు భార్గవికి కూడా మాల అయితే కృష్ణ సామాజిక వర్గం మాల సామాజిక వర్గం దానికి సంబంధించిన మాల సామాజిక వర్గం నాయకులు, మహిళా నాయకులు కూడా అందరూ కూడా వచ్చి ఆమెకు తమ ప్రగాఢ సంతాపం మీద చెప్తూ పరిస్థితి, ఆమెకు ధైర్యం కూడా చెబుతూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. చెప్పమ్మా, అసలు మీ కుటుంబ సభ్యులనే ఒక హత్య చేసింది మీ భర్తను ఒక అంచనా అయితే వస్తుంది, దాదాపు అదే నిజమవుతుంది. ఏమనిపిస్తుంది అసలు మీకు మా అత్తగారు వాళ్ళకు మీకు ఎటువంటి మీ అమ్మగారు తరపున ఇంతకుముందు ఏమైనా బెదిరింపులు జరిగాయా? ఫస్ట్ మేము పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి చేసుకుంటామని నేను ఇంట్లో చెప్పిన, నాకు వేరే వాళ్ళు నేను ఇచ్చి చేస్తే నేను చనిపోతా, నేను చేసుకొని ఎవరిని బంటినే చేసుకుంటా అని చెప్పిన. నన్ను చాలా ఫోర్స్ చేసిర్రు, కొట్టడం తిట్టడం చాలా చేసిర్రు. అయినా కూడా నేను భరించి నాకు బంటే కావాలి అని చెప్పేసి నేను బంటిని పెళ్లి చేసుకున్నామని చెప్పి ఆగస్టు 7th నేను బయటికి వచ్చేసిన. మేము ఆ రోజు పెళ్లి చేసుకున్నాము, నగర్కల్లో పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్న తర్వాత మా పెళ్లికి ముందు ఇట్లా మా అన్నయ్య మీరు ఎట్లా పెళ్లి చేసుకుంటారో చూస్తా నేను, మీరు ఎట్లా ఉంటారో చూస్తా నేను, సూర్యాపేటలో ఉండనిస్తానా నేను, చంపుతా మిమ్మల్ని, బంటిని నేను చంపుతా అని చెప్పి నాతో చాలా సార్లు అన్నాడు. అయితే నేను బంటితో చెప్తే సరే మనం మరి ఇక్కడ ఉండాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తే ఏం కాదు ఇక్కడనే ఉందామని చెప్పిండు బంటి. అట్లా మాదేంటో మేము బతుకుతున్నాం, మధ్యలో వాళ్ళు ఇట్లా అవి ఇవి చేయడం తిట్టడం అవి ఇవి చేస్తున్నారు, మధ్యలో మాకు తెలుస్తున్నాయి కానీ మేము సైలెంట్ గానే ఉన్నాం. సైలెంట్ గానే ఉంటే ఇంకా మా అన్నయ్య ఏం చేస్తుండో ఏమో తెలియదు. ఆ రోజు నిన్న ఈవినింగ్ 5 o'clock బైర్ మహేష్ అని ఆయన ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఇట్లా అన్న బయటికి రా మరి ఏంది అని చెప్పి పైసలని ల్యాండ్ గురించి ఏదో మాట్లాడారు, నాకు తెలియదు. ఇంతకు ముందు మాట్లాడుతుంటే నేను విన్నా, ల్యాండ్ అని మాట్లాడుతుంటే విన్నా, అది దానికే పిలిచిర్రేమో అని చెప్పి నేను అనుకున్నా. నేను అప్పుడు కాల్ మాట్లాడేటప్పుడు ఆయన ఫోన్ చేస్తే నేను బంటికి ఇచ్చిన, ఫోన్ చేస్తుర్రు అని చెప్పి ఇస్తే మాట్లాడిండు. ఫస్ట్ టైం ఆల్రెడీ ఓకే కూర్చున్నాడు. కూర్చోగానే మళ్ళీ నేను ఫోన్ మాట్లాడుతూనే ఉన్నా. ఫోన్ మాట్లాడుతుంటే మళ్ళీ ఒక 3 times ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ చేసిండు అని చెప్పి ఇస్తే మళ్ళీ ఆ ఫోన్ మాట్లాడి నాకు ఏం చెప్పలేదు, ఇంకా బయటికి వెళ్ళిపోయిండు. నేను బయటికి వెళ్తుండు అని నేను అనుకోలేదు. నేను ఫోన్ మాట్లాడుతున్నప్పటికీ నా ఫ్రెండ్స్ తోనే మాట్లాడుతుంటే నాకేం చెప్పలేదు. ఇక నార్మల్ గా బయట ఉంటాడేమో అని చెప్పి నేను అనుకున్నా, ఇంటి బయట ఉంటాడేమో అనుకున్నా. ఎప్పుడైనా చెప్పిపోతాడు నాకు ఖచ్చితంగా, చెప్పండి నేను బయటికి వెళ్ళాడు. కానీ ఆ రోజు ఏందో మరి కంగారుగా బయటికి వెళ్ళిండు తెలియదు. ఆయన ఫోన్ ఎప్పుడైనా మీకు ఇచ్చిపోతాడా? ఫోన్ తీసుకెళ్తాడు కదా మామూలుగా, అయితే ఇప్పుడు ఎందుకు ఇంట్లో పెట్టి వెళ్ళిండు? అప్పుడప్పుడు నాకు ఇచ్చిపోతాడు, నాకు ఫోన్ లేదు, నేను ఒక్కదాన్నే ఉంటా మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పి అప్పుడప్పుడు ఫోన్ ఇస్తాడు. ఎక్కువ శాతం ఆయన దగ్గరనే ఉంటది. నేను ఆ రోజు ఫోన్ మాట్లాడుతున్నా, ఇంకా సర్లే అని చెప్పి ఎమ్మటే వస్తా అనుకొని పోయిండే ఏమో మరి తెలియదు. అటే ఇంకా 5కి వెళ్ళిపోయిండు, ఇంకా రాలేదు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళిండేమో మాట్లాడుతురేమో అని చెప్పి నేను అనుకున్నా. అయితే 11 o'clock అట్లా నేను ఫోన్ చేసిన ఆయనకి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేడు. అందుకంటే ముందు నాకు 2 సార్లు ఫోన్ చేస్తే నేను నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా, అందుకని ఆయన ఇక నేను లిఫ్ట్ చేయలేదు, ఆయనతో మాట్లాడలేదు. అన్నోన్ నెంబర్స్ నేను ఎత్తను ఆ బంటి ఫోన్లో, నేను మాట్లాడను ఎవరితోనే. అయితే ఇక మళ్ళీ ఇంకా ఏంది ఇంత టైం అవుతుంది అని చెప్పి ఇంకా వస్తలేడు అని చెప్పి నేను ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదు. మా వదినకి ఫోన్ చేసిన, ఒక 3 o'clock అవుతుంది. అప్పటికి 3 o'clock అవుతుంటే వదినకి ఫోన్ చేసి ఇట్లా పోయిండు వదిన ఇంకా రాలేదు అని చెప్పి నేనంటే, మరి ఎవరైనా ఉన్నారా ఏంది ఎవరితో పోయిందంటే ఇట్లా నెంబర్ ఉంది అని చెప్పి ఇచ్చిన వదినకి. ఫోన్ చేయాలంటే స్విచ్ ఆఫ్ వచ్చింది అప్పటికి ఆయనది, బైర్ మహేష్ ఆయనది. స్విచ్ ఆఫ్ వస్తే మళ్ళీ నేను చేసిన, అయినా స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ 5 o'clock చేసిన, 6 o'clock చేసిన, అట్లా చాలా సార్లు చేసినా కూడా స్విచ్ ఆఫే వస్తుంది. అయితే నీకు ఎవరు చెప్పారు చనిపోయాడన్న విషయము? మార్నింగ్ నాకు పోలీసులు కాల్ చేసారు.
కాల్ చేసి ఇట్లా బంటి ఉన్నాడా అని చెప్పి అడిగితే లేడు, మరి నైట్ వెళ్ళిండు బయటికి, ఏం షర్ట్ వేసుకుండు, జుట్టు కటింగ్ ఎట్లా చేసుకుండు అని చెప్పి, బైక్ ఉందా అని చెప్పి అన్ని అడిగిర్రు. అయితే నేను అన్ని చెప్పిన. సరే అని చెప్పి అన్నారు. సార్ ఏమైంది సార్ అని అడిగితే నేను చెప్పలే. వాళ్ళు చెప్పకపోతే మళ్ళీ అడిగిన నేను. మళ్ళీ కాల్ చేసామమ్మా అని చెప్పారు వాళ్ళు. కట్ చేసిండ్రు. నెక్స్ట్ ఎమ్మటే నాకు విజయన్న కాల్ చేసిండు. విజయన్న కాల్ చేస్తే ఇంకా అన్న ఈడ కట్ట మీద ఉండరంటారా రారా అని అంటే సరే అని చెప్పి మాకు ఇంకా నేను ఫుల్ ఏడుస్తుంది. అప్పటికి ఫుల్ ఏడుస్తున్నా. ఇంకా అక్కడికి పోదాం అనేసరికి ఏడా అని మాకు తెలియదు ఏందో. మేము అన్ని పోదామని చెప్పి ఆటో దగ్గరికి వెళ్ళినాం. మేము వెళ్తుంటే మళ్ళీ రిటర్న్ ఇక్కడికి హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చారు అని చెప్పి మేము రిటర్న్ ఇక్కడికి వచ్చేసినాం. ఇంకా నువ్వు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన భర్త చనిపోయాడు, మీ ఫ్యామిలీ దూరం అయింది, నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అమ్మ? నా బంటిని చంపినందుకు ఖచ్చితంగా నేను పోరాటం చేస్తా. నాలాగా వేరే అమ్మాయికి జరగకూడదు. ఇలా అందరు అమ్మాయిలకి జరుగుతుంది. ఇట్లా జరిగితే ఇప్పుడు నాకు ఏజ్ ఉంది కాబట్టి నేను చేసుకుంటా, అది నా ఇష్టం. వాళ్ళు చెప్పింది చేసుకోవాలంటే నేను చేసుకోను కదా, అంటే నాకు నచ్చాలి కదా ఫస్ట్. అందుకే అమ్మాయిలకి కొంచెం రక్షణ కలిగించాలి అని చెప్పి నేను అనుకుంటున్నా. మీ అమ్మ ఏమంటుందంటే, మీ అమ్మతో మాట్లాడినాము, మీ అమ్మ ఏమంటుందంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది, ఇటువంటి బాధ ఏ తల్లిదండ్రులకు ఆడపిల్లలు కలిగించవద్దు, మా బిడ్డ చాలా కష్టపెట్టింది అంటుంది. దానికి ఏం సమాధానం? నాకు ఎంగేజ్మెంట్ ఏం కాలేదు, అవుతుంది అని అంటేనే నేను బయటకు వెళ్ళా. ఎంగేజ్మెంట్ అయితే నేను ఎందుకు బయటకు వస్తాను? ఫస్ట్ నేను ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకుంటా? ఆల్రెడీ నా మనసులో ఒకరు ఉన్నారు, తర్వాత నేను ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకుంటా? నాకు ఇష్టం బంటి అని చెప్పిన వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నేను అప్పుడు ఇంట్లో నుంచి వచ్చేసిన. నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టిరు వాళ్ళు. భవిష్యత్తులో మీ ఇంటికి వెళ్తావా, లేకపోతే బంటి వాళ్ళ మదర్ని చూసుకుంటే ఇక్కడ ఉంటావా? లేదు, నేను మా ఇంటికి అయితే వెళ్ళను. నేను బంటి వాళ్ళ ఇంట్లోనే ఉంటా, వాళ్ళతోనే ఉంటా, వాళ్ళ పేరెంట్స్ తోనే ఉంటా. ఇది భార్గవి చెప్తా ఉంది. ఇది బంటి హత్య వెనక ఎవరున్నా కూడా వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా మా ఇంటికి అయితే వెళ్ళే ప్రసక్తే లేదు. బంటి వాళ్ళ మదర్ని ఫాదర్ని చూసుకుంటూ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను, జీవితం మొత్తం కూడా వాళ్ళతోనే గడుపుతాను కూడా భార్గవి చెప్తా ఉంది. పెళ్లి చేసుకున్న తర్వాత మా పెళ్లికి ముందు మా అన్నయ్య మీరు ఎట్లా పెళ్లి చేసుకుంటారో చూస్తా నేను, మీరు ఎట్లా ఉంటారో చూస్తా నేను, సూర్యాపేటలో ఉండనిస్తానా నేను,